హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఇప్పుడిప్పుడే వస్తున్న మామిడికాయలతో 2 రకాల నిల్వ పచ్చళ్ళను ఎలా చేయాలో చూద్దాము. నేను చెప్పే విధంగా ఇలా గిన్నె కొలతలతో కరెక్ట్గా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటాయి. ఈ 2 రకాల నిల్వ పచ్చళ్ళు రుచిలో ఒకదానికి మించి మరొకటి మరింత రుచిగా కమ్మగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ మామిడికాయ తురుము పచ్చడి కోసం 2 మామిడికాయలని తీసుకున్నాను. ఈ మామిడికాయల్ని శుభ్రంగా కడిగేసేసుకొని తడి లేకుండా తుడుచుకోండి. తడి అనేది ఉండకూడదు. తడి అనేది ఉంటే కనుక మనకి పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది. ఈ విధంగా అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. ఈ పచ్చడికి బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు అయితే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఇలా శుభ్రంగా తుడిచేసేసుకొని తడి ఆరిపోయిన తర్వాత ఇప్పుడు పైన ఉన్న చువర్లను కట్ చేసేసుకోవాలి. 2 వైపులా 2 మామిడికాయలని ఇలా చువర్లను కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్లోకి మనం కొబ్బరి తురిమే ప్లేట్ తీసేసుకొని చిన్న రంధ్రాల వైపు కాకుండా ఇలా పెద్ద సైజు రంధ్రాల వైపు మామిడికాయని మనం తురుముకోవాలి. నేనైతే మామిడికాయని చెక్కు తీయకుండానే ఈ విధంగా తురుముకుంటున్నానండి. కొంతమంది అయితే మామిడికాయలకి పైన ఉన్న చెక్కు అంతా తీసేసుకొని తురుముకుంటారండి. నేనైతే తీయట్లేదు. అలా మామిడికాయకి చెక్కు అనేది తీయకుండా తురుముకుంటే మనకి అచ్చం ఆవకాయ పచ్చలాగా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం తురుముకున్నాక కూడా చెక్క అనేది పెద్దగా కనపడదు. ఇప్పుడు ఈ మామిడికాయ తురుముని 1 గంట సేపు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండలో ఎండబెట్టుకోవటం వల్ల తురుము పచ్చడి అనేది అస్సలు పాడవదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మామిడికాయ తురుము ఎండేలోపు మనం ఈ తురుము పచ్చడిలోకి ఆవపిండి మెంతిపిండి రెడీ చేసుకుందాం. ఆవపిండి మెంతిపిండి కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలానే ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఈ 2 వేసేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఆవాలు చిటపట్లాడి మెంతులు కమ్మటి వాసన వచ్చి ఎర్రగా వేగేంత వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఆవాలు మెంతులు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆవాలు మెంతుల్ని ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఆ మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం 1 గంట పాటు ఎండలో పెట్టుకున్న మామిడి తురుముని తీసేసుకొని ఇప్పుడు ఈ మామిడి తురుముని మనం గిన్నె కొలతలతో కొలుచుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెను కానీ బౌల్ కానీ తీసేసుకొని కరెక్ట్గా ఈ గిన్నెతో నేను కొలుచుకుంటున్నానండి. మీ ఇంట్లో బౌల్స్ కానీ గిన్నెలు కానీ ఏవైనా ఉంటే వాటితో కరెక్ట్గా కొలుచుకోండి. మనం మామిడికాయ తురుముని కొలుచుకునేటప్పుడు గిన్నెకి కానీ బౌల్ కానీ మరి ఫుల్గా వేసుకోకూడదండి. ఈ విధంగా గిన్నెకి సమానంగా వేసుకోవాలి. ఇలా సమానంగా వేసేసుకున్నాక నేను ఇక్కడ ఒక బౌల్ వేసుకున్నాను. మిగతాది కూడా ఈ విధంగా గిన్నెలోకి వేసేసుకోవాలి. మనం ఈ విధంగా కొలుచుకుంటే మనం ఉప్పు, కారం, ఆవపిండి ఏవైనా సరే అన్నీ సమానంగా కొలుచుకోవచ్చు. నాకు ఇక్కడ మొత్తం 2 గిన్నెల మామిడికాయ తురుము అయ్యింది. మామిడికాయ తురుము కొలిచేసేసుకున్నాక ఇప్పుడు ఇదే కప్పుతో మనం 1/2 కప్పు కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 3 మ్యాంగో పచ్చల కారం వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏది వీలుగా ఉంటే అది వేసేసుకోండి. ఇలా కారం వేసేసుకున్నాక మళ్ళీ అదే కప్పుతో 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి. మీ దగ్గర కల్లుపు కనుకుంటే కల్లుపునైనా సరే ఎండలో ఎండబెట్టి మిక్సీ వేసుకొని అదైనా వేసేసుకోవచ్చు. ఇలా ఉప్పు కూడా వేసేసుకున్నాక ఇందాక మనం మిక్సీ వేసుకున్న ఆవాలు మెంతిపిండి ఉంది కదండి, అది మొత్తం వేసేసుకోవాలి. ఆవపిండి మెంతిపిండి వేసేసుకున్నాక ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ మామిడికాయ తురుములో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చడి ఈ విధంగా బాగా కలిపేసేసుకున్నాక ఈ పచ్చడిని పక్కన పెట్టేసేసుకోవాలి. మనం ముందే కనుక ఉప్పు, కారం, ఆవపిండి ఇవన్నీ బాగా వేసుకొని కలిపేసేసుకుంటే పచ్చడికి బాగా పడుతుంది. ఇప్పుడు మనం ఈ తురుము పచ్చడిలోకి పోపు వేసుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక ఇప్పుడు ఈ ప్యాన్లో మనం ఏ కప్పుతోనైతే మామిడికాయ తురుము కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగ నూనె వేసుకోవాలి. మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె వేసుకోవచ్చండి. ఇలా శనగ నూనె వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆవాల్ని వేయించుకోవాలి. మనం పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే శనగ నూనె కానీ నువ్వుపప్పు నూనె కానీ వేసుకుంటే పచ్చళ్ళకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆవాలు వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అలానే ఒక 4-5 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. అలానే ఒక గుప్పెడు కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకుంటే మనకు ఆ వేడికి ఇవన్నీ వేగిపోతాయండి. లేకపోతే బాగా మాడిపోయి రంగు అనేది మారిపోతుంది. ఇంగు వేసేసుకొని ఒకసారి తాలింపు అంతా కలిపేసేసుకొని పక్కన పెట్టేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఈ తాలింపుని మనం పచ్చడి వేసుకునే ముందే వేసుకొని రెడీగా పెట్టుకుంటే తొందరగా చల్లారిపోతుంది. మనం పచ్చడి వేసుకునేటప్పుడు కూడా మనకి తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న తురుము పచ్చడిని మరొకసారి అంతా కలుపుకోవాలండి. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో బాగా చల్లారిన తర్వాత మనం ఈ తాలింపునంతటిని తురుము పచ్చడిలోకి వేసేసుకోవాలి. తాలింపు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ తాలింపు అంతా పచ్చడిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అదే తాలింపుని మనం వేడివేడిగా వేసుకున్నామంటే పచ్చడి అనేది రంగు మారిపోతుందండి. అలానే తొందరగానే పాడైపోతుంది. తాలింపు అంతా ఇలా బాగా
బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక రోజంతా ఈ పచ్చడిని బాగా ఊరనివ్వాలండి. అప్పుడు మనం ఇందులో ఉన్న పులుపు, ఉప్పు, కారం అంతా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఒక రోజు తర్వాత మూత తీసుకుని మరొక్కసారి పచ్చడిని కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి. చూడండి పచ్చడి అంతా బాగా నాని ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా. ఈ విధంగా మరొక్కసారి కలిపేసేసుకోవాలి. కొంతమంది అయితే పచ్చడిని వేసిన వెంటనే కలుపుకుంటారండి, కానీ పచ్చడిని ఒక రోజంతా ఊరనిచ్చిన తర్వాత వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. పచ్చడిని ఒక రోజు తర్వాత ఇలా కలిపేసేసుకున్నాక మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం, ఆయిల్ కానీ ఏమైనా తగ్గింది అంటే ఇప్పుడు కలుపుకోండి. నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయినాయండి. ఇప్పుడు పచ్చడి అంతా ఈ విధంగా కలిపేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసేసుకోవచ్చు. అంతేనండి, మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా కరెక్ట్ కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఈ పచ్చడిని వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా భలే రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకని ఆలస్యం, ఈ మామిడికాయ తురుము పచ్చడిని కరెక్ట్ కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయడం మర్చిపోకండి. నెక్స్ట్ మనం మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. మామిడికాయ ముక్కల పచ్చడి కోసం నేను ఇక్కడ మీడియం సైజ్ మామిడికాయల్ని 2 తీసుకున్నానండి. ఈ మామిడికాయల్ని శుభ్రంగా కడిగేసేసుకొని తడి లేకుండా తుడుచుకున్నాను. ఇలా శుభ్రంగా తడి లేకుండా తుడుచుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క మామిడికాయని పైన కింద ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాక చూడండి లోపల లేత మామిడికాయ టెంకలు ఉన్నాయి. ఈ 2 టెంకల్ని తీసేసుకోవాలి. లేత మామిడికాయ కాబట్టి మనం చాకుతో కట్ చేయంగానే తొందరగా కట్ అయిపోతుందండి. లేకపోతే ముదిరినైతే మనకి చాకుతో తొందరగా కట్ అవ్వదు. ఇలా లోపల ఉన్న టెంకని తీసేసుకున్నాక పైన లైట్గా ఏమన్నా పొరగాని ఉంటే అది తీసేసుకోవాలి. ఇప్పుడు లోపల ఉన్న పొరంతా తీసేసుకున్నాక ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఈ మామిడికాయని కట్ చేసుకోవాలి. చూడండి ఇది లైట్గా పొర ఉంటుంది కదా, ఇలా నేను చాకుతో గీసి తీసుకుంటున్నాను. ఈ పొర కూడా ఉంటే మనకి పచ్చడి అనేది నల్లబడిపోతుంది కాబట్టి లైట్గా ఇలా పొరను కూడా నేను చాకుతో గీసి తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మరీ పెద్ద సైజు కాదు, చిన్న సైజు కాదండి, మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా కరెక్ట్గా ఇలా మీడియం సైజ్గా కట్ చేసేసుకొని వీటిని మరి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలానే మొత్తం 2 మామిడికాయలని కట్ చేసేసుకోవాలి. ఇలా 2 మామిడికాయ ముక్కలు కట్ చేసేసుకొని ఈ మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. చూడండి అన్నీ ఒకే సైజు లాగా రావాలి మామిడికాయ ముక్కలన్నీ. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఆవపిండి, మెంతిపిండి రెడీ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ మెంతులు ఎర్రగా వేగి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. చూడండి మెంతులు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఈ ఆవాల్ని కూడా చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు కూడా తొందరగా వేగిపోతాయండి. చూడండి ఆవాలు, మెంతులు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఈ రెండింటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఈ ఆవాలు, మెంతిపిండిని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని ఇప్పుడు మనం గిన్నెతో కొలుచుకుందాము. వీటిని వేరొక బౌల్లో వేసుకొని ఇప్పుడు ఇదే బౌల్లో మనం కరెక్ట్గా కింద నుంచి పై వరకు ఒకే గిన్నె ఉండాలండి. మనం కొలుచుకునేటప్పుడు ఇలా నేను చూపించే విధంగా పైనుంచి కింద వరకు ఒకే గిన్నె సమానంగా ఉండాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ ఈ గిన్నెలో వేసుకోవాలి. మరీ నిండుగా కొలుచుకోకూడదండి, గిన్నెకు సమానంగా కొలుచుకోవాలి. ఇలా గిన్నెకి సమానంగా వేసేసుకొని ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె వేసుకున్నాం కదండి, ఇప్పుడు మళ్ళీ ఇదే గిన్నెతో మరొక గిన్నెను కూడా కొలుచుకుందాము. నేను తీసుకున్న మామిడికాయలు కరెక్ట్గా 2 గిన్నెల దాకా వచ్చినాయండి. ఇలా 2 గిన్నెలు ఈ గిన్నెతో కొలుచుకున్నాను. ఇలా 2 గిన్నెలు కొలిచేసుకొని ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. మనం ఇప్పుడు ఏ గిన్నెతోనైతే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో ఇప్పుడు అదే గిన్నెతో 1/2 కప్పు కారం వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ పచ్చళ్ళ కారం వేసుకుంటున్నాను, 3 మ్యాంగో పచ్చళ్ళ కారం. ఇప్పుడు ఈ 1/2 కప్పు కారం వేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతో 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్నాక ఇప్పుడు మనం ఇందాక మిక్సీ వేసుకున్న ఆవాలు, మెంతిపిండి పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఈ పౌడర్ కూడా మనం గిన్నెతో కొలుచుకుంటే కరెక్ట్గా 1/2 కప్పులో సగం వస్తుందండి. ఇలా మెంతిపిండి, ఆవపిండి వేసేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని ముక్కలకి పట్టేలాగా ఇలా గరిటెతో బాగా కలిపేసేసుకోవాలి. మీరు ఇందులో మెత్తటి ఉప్పు బదులు కల్లుప్పు అయినా సరే ఎండలో పెట్టేసుకొని మిక్సీ వేసేసుకొని ఆ ఉప్పునైనా వేసేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇలా గరిటెతో కలుపుకోవచ్చు, లేదంటే చేత్తోనైనా కలిపేసేసుకోవచ్చు. ఇలా మనం వేసుకున్న ఉప్పు, కారం అన్నీ ఇలా ముక్కలకి పట్టేలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముక్కల పచ్చడికి తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం ఇందాక ఏ కప్పుతోనైతే మనం ముక్కలు, ఉప్పు, కారం కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నేను ఇక్కడ నువ్వు పప్పు నూనె వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కొంతమంది ఈ మామిడికాయ
మామిడికాయ ముక్కల పచ్చడికి తాలింపు అనేది అసలు వేసుకోరండి, కొంతమంది అయితే వేసుకుంటారు. మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం ఇందులో శనగపప్పు మినపప్పు అనేది అస్సలు వేసుకోకూడదు. ఇలా ఆవాలు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆవాల్ని వేగేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఇంగు వేసేసుకొని ఇంగు కూడా కలిసేలా మరొకసారి కలిపేసేసుకోవాలి. ఇంగు అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపుని పక్కన పెట్టేసుకొని బాగా చల్లారనివ్వాలండి. మనం వేడివేడిగా తాలింపు వేసుకుంటే పచ్చడి అనేది రంగు మారుతుంది, తొందరగాను పాడైపోతుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ముక్కల పచ్చడిని ఈ విధంగా కిందకి పైకి మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మనం ముందే ఉప్పు కారం అన్నీ కలిపేసేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుంటే ముక్కలకి కూడా బాగా పడుతుంది. పచ్చడి అంతా ఇలా కలిపేసేసుకున్న మనం ముందే వేయించి చల్లారి పెట్టుకున్న తాలింపు అంతా ఈ పచ్చడిలో వేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపు అంతా కలిసేలాగా ఈ పచ్చడిని బాగా కలుపుకోవాలి. మీకు చూడటానికి నూనె అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదండి, అలా ఏమీ ఉండదండి. పచ్చడంతా కలిపేసేసుకుంటే నూనె అనేది కరెక్ట్గా సరిపోతుంది. పచ్చడంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఈ పచ్చడిని ఒక రోజంతా ఊరనివ్వాలి. ఒక రోజు తర్వాత పచ్చడి మీద మూత తీసేసుకుంటే చూడండి పచ్చడంతా బాగా ఊరి ఆయిల్ కూడా ఈ విధంగా పైకి తేలింది కదా. ఇప్పుడు ఒకసారి కింద నుంచి పైకి ఈ పచ్చడిని బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే మనం పచ్చడిని వేసిన వెంటనే అన్నంలో వేసుకుని కలుపుకునే బదులు ఇలా ఒకరోజు ఊరనిచ్చి వేసుకుని కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. పచ్చడంతా ఇలా కింద నుంచి పైకి కలిపేసేసుకున్నాక ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసేసుకుంటే సంవత్సరం పాటు కూడా ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి. అంతేనండి, మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా కరెక్ట్గా గిన్నె కొలతలతో చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. ఆవకాయతో కూడా పని లేదు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకని ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. అంతేనండి, మామిడికాయలతో 2 రకాల నిల్వ పచ్చల వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.